హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, చాలామంది మన మొబైల్లో ఇంటర్నెట్ డేటా అనేది మనం రీఛార్జ్ చేసుకుంటాం కదా. అంటే మనకి అన్లిమిటెడ్ రీఛార్జ్తో కలిపి మనకి ఈ 2 GB కానీ 1.5 అలాగా వస్తుంది కదా. చాలామంది ఏంటంటే డేటా అనేది ఎక్కువ శాతం యూజ్ చేయరు. సో అన్లిమిటెడ్ కాల్స్ కోసం అని చెప్పేసి మనమైతే అమౌంట్ అనేది రీఛార్జ్ చేసుకుంటాం. చాలామంది దగ్గర ఈ యొక్క డేటా ఏదైతే ఉందో అది చాలా వరకు యూజ్ చేయట్లేదు. సో అలా మిగిలిపోయిన డేటాతో మనం మన యొక్క ఫోన్ అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అది ఎలా ఏంటి అనేది చూద్దాం. సో ఆ యొక్క డేటాతో మనం ఆ యొక్క డేటాను వేస్ట్ కాకుండా, అంటే మనకి ఇప్పుడు అన్లిమిటెడ్ అని చెప్పేసి వందల్లో మన దగ్గర అమౌంట్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మనం 1 MB కూడా వాళ్ళకి ఫ్రీగా అనేది వదిలేయకూడదు కదా. సో దానికోసం అయితే నేను ఇప్పుడైతే కొన్ని ట్రిక్స్ చెప్తాను, వీటిని ఫాలో అవ్వండి. సో వీటిని ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరైతే కంప్లీట్గా మీ యొక్క ఇంటర్నెట్ జీబీ ఏదైతే ఉందో అది కంప్లీట్గా యూజ్ చేసుకోగలరు. సో అదేంటి ఎలా అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, యూట్యూబ్లో మీరు వీడియోస్ చూస్తుంటారు కదా. సో మీకు యూట్యూబ్లో చూడగా ఏమైనా మీ యొక్క ఇంటర్నెట్ MB అనేది మిగిలిపోయినట్లయితే మీరు ఏం చేస్తారంటే, మీరు స్లీప్లో అంటే మీరు పడుకునే ముందు కానీ, లేదంటే కొంచెం మీరు పడుకునే ఒక ½ అవర్ ముందు కానీ మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఓపెన్ చేసి అందులో మీరు కొన్ని వీడియోస్ అయితే మీకు కావాల్సిన సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకొని వాటిని డౌన్లోడ్ పెట్టేసుకోండి. సో డౌన్లోడ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క MB అనేది వేస్ట్ కాకుండా ఈ యొక్క వీడియోస్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో అర్థమైంది కదా. సో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో మీకు కావాల్సిన వీడియోస్, అలాగే సాంగ్స్ ఉంటాయి కదా. సో సాంగ్స్ అనేవి మనం చాలామంది వింటుంటాం. సో అలా మనం సాంగ్స్ కానీ లేదంటే ఇంకేమైనా సరే మనం అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకైతే ఈ MB అనేది వేస్ట్ కాకుండా మనకి యూజ్ అవుతుంది. సో రేపు మార్నింగ్ కానీ లేదంటే ఫ్రీ టైంలో మనమైతే సాంగ్స్ వినడానికి కానీ ఏదైనా సరే చేయడానికి మనకి ఇంటర్నెట్ అనేది మన మొబైల్లో ఉన్నా లేకపోయినా మనమైతే ఆ వీడియోస్ని 30 days వరకు వాచ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో మనకి యూట్యూబ్ ప్రీమియం ఉన్నట్లయితే మనకి ఇంకా HDలో మనకైతే ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ప్లే స్టోర్కి వెళ్ళండి. సో ఇది సెకండ్ టిప్. సో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్లో ఏంటంటే మనకి మన యొక్క యాప్స్ అనేవి ఆటోమేటిక్ అప్డేట్ అనేది చెప్పేసి ఉంటుంది. సో చాలామంది ఏంటంటే డేటా వేస్ట్ అంటే యూజ్ అయిపోతుందని చెప్పేసి చాలామంది కూడా ఆఫ్ చేసుకుంటారు. సో దాన్ని అలానే ఆఫ్లోనే ఉంచుకోండి, ఆన్ చేయమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్స్ ఏవైతే అప్డేట్స్ వస్తాయి కదా మనకి, ఈ యొక్క అప్లికేషన్స్ యొక్క అప్డేట్స్ని మనం క్లియర్ చేసుకోండి. అంటే మిగిలిపోతున్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ యొక్క డేటాతో మీరైతే మీ యొక్క యాప్స్ ఏవైనా అప్డేట్కి వచ్చి ఉంటే ఆ యొక్క యాప్స్ని అప్డేట్ అయితే పెట్టుకోండి. సో ఇలా కూడా మనం మన యొక్క వేస్ట్ డేటాని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి అవసరం లేనప్పుడు యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క డేటా అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుందన్నమాట. సో మనకి ఈ విధంగా సెకండ్ టిప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ ఫొటోస్ అండి. సో గూగుల్ ఫొటోస్లో మనమైతే చాలా వరకు ఫొటోస్ అనేది స్టోర్ చేస్తాం కదా. సో ఇలా మనం గూగుల్ ఫొటోస్ కూడా సో చాలామంది ఏం చేస్తారంటే గూగుల్ ఫొటోస్లో ఆటోమేటిక్ బ్యాకప్ అనేది పెట్టుకోరు. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో మీ యొక్క ఫొటోస్ మీ యొక్క మొబైల్ పోయినా ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మీరు వేరొక మొబైల్కి చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ యొక్క గూగుల్ మెయిల్ ఏదైతే ఉందో ఈ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయ్యేటైతే మీ యొక్క ఫొటోస్ అన్నీ కూడా మీకు మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఫొటోస్ను కూడా బ్యాకప్ పెట్టుకోండి. సో బ్యాకప్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ యొక్క వేస్ట్ అయిపోతుంది అని మీరు ఫీల్ అవుతున్న MB ఏదైతే ఉందో ఆ యొక్క MB అయితే మీకు మీ యొక్క ఫొటోస్ని సేవ్ చేసుకొని ఉంచుకోవడంలో కూడా యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క వేస్ట్ అయిపోతున్న MB ఏదైతే ఉందో డేటా, ఆ యొక్క డేటాని పూర్తిగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనం రీఛార్జ్ చేసుకున్నటువంటి అమౌంట్కి మనం న్యాయం చేయగలుగుతున్నామని చెప్పేసి ఒక ఫీల్ అయితే మీకు కూడా వస్తుంది. సో ఈ విధంగా మనమైతే మిగిలిపోతున్నటువంటి MB ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే
ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మన ఛానల్కి ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్టు వాళ్ళు ఉంటే ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.